రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెడ్ పరిధిలో 14 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. బండరావిరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎకో టౌన్ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రోడ్డుపై బైఠాయించారు. డంపింగ్ యార్డ్ వల్ల గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 20ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పునరాలోచించి ఈ జియో నెంబర్ 20ని రద్దు చేసి ఇక్కడ ఉన్న మా బండరావిరాల కానీ చిన్నరావిరాల కానీ గోలేటి పిల్లపేలు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఏకో టౌన్ ని వెనుక తీసుకోవాలి. అలాగే మా దగ్గర ఉన్న 268 సర్వే నెంబర్లో ఉన్న రెవెన్యూ పరిధిలోని 1200 ఎకరాలు ఉంది. వేరే ఏ ప్రాజెక్టు తీసుకురండి మేము ఒప్పుకుంటాము. ఈ డంపింగ్ యార్డ్ మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము ఒప్పుకున్నా మా గ్రామ ప్రజలు ఒప్పుకునేటట్టు లేదు. భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే గవర్నమెంట్ ఇలా మొండి వైఖరి ప్రదర్శించే మాత్రం ఫ్యూచర్ లో భారీ ఎత్తున జాతీయ రహదారి విజయవాడ రహదారి పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తాం. ఎలాగైనా ఈ జియో నెంబర్ 20ని వెనక్కి తీసుకొని వేరే ప్రాజెక్టులు ఐటీ కంపెనీలు కానీ ఏవైనా తీసుకొస్తే మేము దానికి సహకరిస్తాము. జియో నెంబర్ 20 తీసుకొచ్చి ఎకో టౌన్ బండరావిరాల సర్వే నెంబర్ 268 లో 490 ఎకరాలలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిన వెంటనే మా గ్రామాలన్నీ కలిపి సుమారు 15 గ్రామాలు ఏకధాటిగా వాళ్ళందరూ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పిన విషయం మేము ప్రభుత్వానికి తెలియజేసినాము, అధికారులకు తెలియజేసినాము, ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరూ తెలియజేసినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఏమాత్రం స్పందన కనబడతలేదు. అందుకే ఈరోజు మేము ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి. ఈ 5 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వచ్చినాము. త్వరలో కలెక్టరేట్ కూడా మేము ముట్టరించబోతున్నాము.